హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐ ఫ్యాక్ట్స్. సో ఈరోజు విషయం ఏంటి అంటే, మనం సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఎక్కువగా లివింగ్ రిలేషన్షిప్ అనే పదాన్ని వింటూ ఉంటాం. అసలు ఈ లివింగ్ రిలేషన్షిప్ అంటే ఏమిటి, దానివల్ల ఏమైనా లాభాలు ఉన్నాయా, అలాగే భారతీయ వివాహానికి ఎందుకు వాల్యూ తగ్గిపోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. భారతీయ వివాహం మన సంస్కృతి, సాంప్రదాయాలు మరియు కుటుంబ విలువలకి అద్దం పడుతుంది. ఇది ఇద్దరు వ్యక్తుల కలయిక మాత్రమే కాదు, రెండు కుటుంబాల ఐక్యత కూడా. వివాహం మానవ జీవితంలో ఒక పవిత్ర బంధంగా పరిగణించబడుతుంది. హిందూ వివాహాల్లో సప్తపది లాంటి శాస్త్రీయ విధానాలు ఎంతో ముఖ్యమైనవిగా ఉంటాయి. వివాహం ద్వారా వ్యక్తుల మధ్య నైతిక విలువలు అలాగే బాధ్యతలు పెరిగి కుటుంబ జీవితంలో స్థిరత అలాగే సామాజిక భద్రత కూడా లభిస్తాయి. ఇలాంటి గొప్ప విలువలు కల వివాహాన్ని పక్కన పెట్టి లివింగ్ రిలేషన్షిప్ అంటూ పరుగులు పెడుతున్నారు. మరి అసలు లివింగ్ రిలేషన్షిప్ అంటే ఏంటి, దానివల్ల ఏమైనా లాభాలు ఉన్నాయా, అలాగే నష్టాలు ఏవైనా ఉన్నాయా తెలుసుకుందాం. లివింగ్ రిలేషన్షిప్ అనేది వివాహం లేకుండానే ఇద్దరు వ్యక్తులు ఒక్కటిగా కలిసి జీవించడాన్ని సూచిస్తుంది. అంటే వారు ఫెస్టివల్స్ అలాగే బాధ్యతలు లైఫ్ని భాగస్వామ్యంగా గడుపుతారు, కానీ చట్టపరంగా మాత్రం భార్యాభర్తలు కాలేరు. ఇది ఎందుకు చూస్ చేసుకుంటారంటే, ఒకరినొకరు ఎక్కువగా అర్థం చేసుకోవడం కోసం, అలాగే వివాహం చేసుకునే ముందు అనుభవం పొందడం కోసం, వ్యక్తిగత స్వేచ్ఛ కోసం, అలాగే బాధ్యతలు తక్కువగా ఉండే విధంగా జీవించేందుకు ఈ లివింగ్ రిలేషన్షిప్ అనే దాన్ని ఎంచుకుంటున్నారు. ఈ లివింగ్ రిలేషన్షిప్ వల్ల చాలా నష్టాలే ఉన్నాయి. వివాహం లేని బంధం కాబట్టి ఎప్పుడైనా విడిపోయే అవకాశం ఉంటుంది. ఇది సంబంధంలో అస్థిరతను కలిగిస్తుంది. అలాగే ప్రతి ఒక్కరూ ఈ సంబంధాన్ని అంగీకరించరు. కుటుంబ సభ్యులు, స్నేహితులు, సమాజం నుంచి విమర్శలు కూడా ఎదురవుతాయి. అలాగే అసురక్షిత భావన, అసూయ, నమ్మకం తక్కువగా ఉండడం వల్ల మానసిక ఒత్తిడికి కూడా గురవుతారు. కొన్ని సందర్భాల్లో ఇది బాధ్యతల నుంచి తప్పించుకునే మార్గంగా కూడా ఉండవచ్చు. దీనివల్ల సంబంధంలో నిష్క్రమణ చాలా సులభంగా జరిగిపోతుంది. మరి ఇన్ని నష్టాలున్న లివింగ్ రిలేషన్షిప్ని కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఎంచుకున్నారు. వాళ్ళెవరో తెలుసుకోవాలంటే వీడియో ఎండ్ వరకు చూడండి. నెంబర్ 1, ప్రియాంక జైన్ అండ్ శివ. నెంబర్ 2, కీర్తి భట్ కపుల్. నెంబర్ 3, సోనియా సింగ్ అండ్ సిద్ధు. నెంబర్ 4, శోభా శెట్టి అండ్ కపుల్.